హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ్ టాక్స్. ఈరోజు నవదీప్ ఒక 5 సూట్ కేసుని తీసుకొని వచ్చాడు. అందులో కొన్ని పవర్స్ ఉన్నాయి. అవి ఏంటి అండ్ ఈ పవర్స్ ఈరోజు గేమ్స్ ఆడైతే గెలుచుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరు టాస్క్లు ఆడారు, ఆ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు అండ్ ఈ టాస్క్ని పెట్టడానికి మనకు సీజన్ 1 నుంచి అయితే కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు. అండ్ అందులో మెయిన్ కంటెస్టెంట్ ఒకరు అయితే వచ్చారు. అది సర్ప్రైజ్ అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అది ఎవరో కాదు, కళ్యాణ్ పడాల తినొచ్చాడు. అండ్ ఎవరు వచ్చి ఎవరికి టాస్క్లు ఇచ్చారు, ఆ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, ఆ విన్ అయిన వాళ్ళు ఏ పవర్ కార్డ్స్ గెలుచుకున్నారు, ఇవన్నీ రోజు అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ అభిజిత్ సెలెక్ట్ చేసిన పర్సన్ అదే రోహిత్. ఈరోజు కూడా డిసప్పాయింట్ చేయలేదు. అండ్ హేమంత్ కూడా గేమ్ బాగానే ఆడాడు. దీపక్ కూడా గేమ్ బాగా ఆడాడు, ఫెయిర్గా ఆడాడు. అండ్ హేమంత్ బిగ్ బాస్లో ఎలా అయితే స్ట్రాటజీస్ వేసి కొంచెం డిఫరెంట్గా గేమ్ ఆడతారో ఈరోజు అలానే ఆడాడు. అది ఏంటి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీకు ఈ టాస్క్లన్నీ ఎలా అనిపించాయి అండ్ మీకు ఎవరు నచ్చారు, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో ఇవన్నీ నాకైతే కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు అందరూ ఓట్స్ అయితే వేస్తున్నారు కదా. నిన్నటి నుంచే ఓట్స్ అనేవి స్టార్ట్ అయిపోయి మనకి హాట్స్టార్లో అయితే ఓటింగ్ అయితే వేసుకోవచ్చు ఫ్రీగానే. సో మీకు ఎవరైతే నచ్చారో వాళ్ళకైతే మీరైతే ఓటు వేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ది ఎపిసోడ్. అండ్ శ్రీముఖి ఎంట్రీ యాజ్ ఇట్ ఈస్. శ్రీముఖి ఎంట్రీ అయితే జరిగింది. అండ్ ఆల్సో జడ్జెస్ ఎంట్రీ. ఫస్ట్ అయితే అభిజిత్ అండ్ బిందమాధవి వచ్చారు. తర్వాత ఫైర్ పవర్ సూట్ కేసుతో నవదీప్ అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏంటి ఆ సూట్ కేస్ అంటే అందులో కొన్ని కార్డ్స్ ఉంటాయి, ఫైర్ కార్డ్స్. అవి ఎవరైతే గెలుచుకుంటారో టాస్క్లు వాడి వాళ్ళకి కొన్ని పవర్స్ వస్తాయి అన్నమాట. సో అది ఈ ఫైర్ కార్డ్స్ మీదే ఈ టాస్క్లన్నీ ఈరోజు ఉండబోతున్నాయి. సో ఆ కార్డ్స్ ఏంటంటే మన కంటెస్టెంట్స్ యొక్క పవర్ మార్చడానికి, ఆట మార్చడానికి, లేదా ఎదుటి వాళ్ళ ఆట మార్చడానికి, వాళ్ళ పవర్స్ని మార్చడానికి, లేదా వాళ్ళ సొంత ఆట అయినా మార్చుకోవడానికి ఈ కార్డ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫైర్ కార్డ్స్ని రివీల్ చేయడానికి అండ్ వాటి అడ్వాంటేజ్ చెప్పడానికి ఫస్ట్ అయితే మనకి ప్రియ అయితే వచ్చింది. అగ్నిపరీక్ష సీజన్ 1 నుంచి వచ్చిన కంటెస్టెంట్ ప్రియ అయితే ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజులైంది ప్రియ వాయిస్ విని. ప్రియ అయితే ఎంట్రీ ఇచ్చింది అండ్ కంటెస్టెంట్స్తో మాట్లాడింది. ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి ప్రియ అడిగింది కంటెస్టెంట్స్ని, మీ కో కంటెస్టెంట్స్ తెలుసా అని చెప్పి అడిగింది. వాళ్ళేమో కొంచెం కొంచెం తెలుసు అని చెప్పారు. అదేంటి ఈ పాటికి తెలుసుకొని ఉండాలి కదా, మీకు గ్రూప్ డిస్కషన్స్ అండ్ మీకు ఫ్రెండ్షిప్ ఏం చేయలేదు, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ముందుకు వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది గేమ్స్ని ఆడడానికి, ఫ్రెండ్షిప్ ఇదంతా పక్కన పెట్టి మీరు గేమ్స్ అయితే ఆడాలి, ఇలా అయితే ప్రియ అయితే వాళ్ళతో చెప్పింది. ప్రియ వచ్చి ఈ ఫస్ట్ టాస్క్ని ఆడడానికి రాజకుమారిని అయితే సెలెక్ట్ చేసుకుంది. అండ్ రాజకుమారి వచ్చి అపూర్వని సెలెక్ట్ చేసుకుంది. రాజకుమారి వచ్చి చరణ్ సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఈక్వల్గా ఆడుకోవాలి అని. ఎలా అంటే మనకి ఆపోజిట్ పర్సన్ మనలాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో ఆడితే గేమ్ బాగుంటుంది కదా. సో అందుకని చరణ్ని సెలెక్ట్ చేసుకుంది. చరణ్ వచ్చి అపూర్వాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అంటే దీనికి ముందు ప్రియ రాజకుమారిని లేపి క్వశ్చన్ అడిగింది. ఏంటి అంటే ఇక్కడ అస్సలు డిజర్వ్ కాదు అనుకునే పర్సన్ ఎవరు అని చెప్పి అడిగితే అపూర్వ అని చెప్పింది. ఎందుకు అంటే అపూర్వ ప్రతిదానికి రీజన్స్ అయితే చెప్తూ ఉంటుంది ఆడడానికి. సో అందుకు రీజన్స్ చెప్పడం ఇవన్నీ నాకు నచ్చలేదు. అందుకు నేను డోంట్ డిజర్వ్ హియర్ అని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి రాజకుమారి చెప్పింది. తర్వాత ప్రియ అడిగింది ఇక్కడ మోస్ట్ డిజర్వ్ పర్సన్ ఎవరు అని చెప్పి అపూర్వాన్ని అడిగింది. అపూర్వ లేచి నేనే అని చెప్పింది. అదేంటి ముందే రాజకుమారి చెప్పింది కదా నువ్వు కాదు అని అంటే, సో అదే నేను డిఫెండ్ చేసుకుంటాను. నేను ఇక్కడ నిన్న రిస్క్ చేసి టాస్క్ ఆడి నేను ఇక్కడి వరకు వచ్చాను. నేనేమీ ఊరికే రాలేదు. నిన్న రిస్క్ చేసి స్టే అనే కార్డ్ సంపాదించుకొని మళ్ళీ కంటెండర్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు నేను డేర్ చేసుకొని మళ్ళీ ఇక్కడి వరకు వచ్చాను. నేను రీజన్స్ చెప్పుకునేదాన్ని అయితే ఇక్కడి వరకు రాను అని చెప్పి అపూర్వ అయితే చెప్పింది. సో ఆ గొడవ వల్ల చరణ్ ఏం చేశాడంటే అపూర్వాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. డిజర్వ్కి లొల్లిలో మధ్యలో నేను డిజర్వ్ అని ప్రూవ్ చేసుకుంటానని చెప్పి చరణ్ చెప్పాడు. కామెడీగా అనిపించింది. అండ్ ఫస్ట్ గేమ్ అయితే వచ్చింది అపూర్వకి అండ్ రాజకుమారికి అండ్ చరణ్కి. అక్కడ ఏంటంటే 3 బోర్డ్స్ ఉంటాయి ముగ్గురు నేమ్స్తో. 3 బోర్డ్స్ మీద 25 వరకు నెంబర్స్ అయితే ఉంటాయి. ఎదురుగా పంప్స్ ఉంటాయి, గాలి పంప్స్, పక్కన బెలూన్స్ ఉంటాయి అటాచ్ చేసి. సో ప్రతిసారి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ కావాల్సిన నెంబర్ అయితే చెప్పాలి. ఏ నెంబర్ అయితే చెప్పారో అన్ని టైమ్స్ ఆ పంప్ అయితే కొట్టాలన్నమాట. ఆ పంప్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని బెలూన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని టైమ్స్
పంప్ అయితే కొట్టాలి. సో, ఇది టాస్క్. ఎవరి చేతిలో అయితే ఆ బెలూన్ అయితే పగిలిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరి చేతిలో అయితే చివరి వరకు ఎవరైతే ఉంటారో బెలూన్ పగలగొట్టకుండా వాళ్ళు గెలిచినట్టు. సో, ఇక్కడేంటంటే స్టార్ట్ అవుద్ది గేము. రాజకుమారి ఫస్ట్ నంబర్ చెప్పుద్ది. తర్వాత చరణ్ చెప్తాడు. తర్వాత అపూర్వ చెప్తది. ఇలా అయితది. మనకి అక్కడ చాలా వరకు ఫుటేజ్ అయితే ట్రిమ్ చేసి చూపించారు. చాలా నంబర్స్ అయిపోయి. సో, అలా ఫైనల్‌గా ఫస్ట్ అయితే అపూర్వది పగిలిపోద్ది. వీళ్ళేంటంటే స్టార్టింగ్ అన్ని చిన్న చిన్న నంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. లాస్ట్‌కి పెద్ద నంబర్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుద్దంటే ఫస్ట్ అంతా బానే ఉంటది. లాస్ట్‌కొచ్చేసరికి ఎవరో ఒకళ్ళు పెద్ద నంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. ఆ టైంలో బెలూన్ అయితే పగిలిపోవాల్సొస్తది. సో, అలా అపూర్వ చాలా కాలిక్యులేటెడ్‌గా బెలూన్స్ 2, 3 సార్లు చెక్ చేసుకుంటూ అయితే గేమ్ ఆడింది. బట్ ఫస్ట్ అపూర్వదే పగిలిపోయింది బెలూను. అండ్ సెకండొచ్చి చరణ్‌కి అండ్ రాజకుమారికి మధ్య జరిగింది. ఇక్కడ రాజకుమారి తెలివిగా నంబర్స్ చెప్పడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ సెకండ్ టైమ్ చరణ్ చేతిలో అయితే బెలూను పగిలిపోయింది. ఇంక ఫైనల్‌గా అయితే రాజకుమారి ఈ టాస్క్ విన్ అయింది. ఫస్ట్ ఫైర్ కార్డ్ గెలుచుకుంది. సో, ఈ కార్డ్‌లో ఏముందంటే రివర్స్ ది డెసిషన్. పక్క వాళ్ళ డెసిషన్‌ని రాజకుమారి మార్చొచ్చనమాట. సో, ఆ పవర్ కార్డ్ అయితే రాజకుమారి గెలుచుకుంది. సో, ఇక్కడ ప్రియ వచ్చి టాస్క్ ఇచ్చి వెళ్ళిపోయింది. అండ్ తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి మన మర్యాద మనీష్ అయితే వచ్చాడు. తినొచ్చిన తినొచ్చి ఇంకొక ముగ్గురిని సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ టాస్క్‌కి. బట్ ఇక్కడ ఫస్ట్ పవర్ కార్డ్‌లో ఏముందో ఫస్ట్ ప్రియ అయితే చెప్పేసింది. కానీ ఇక్కడ మనీష్ ఆ పవర్ కార్డ్‌లో ఏముందో గేమ్ అయిపోయిన తర్వాత చెప్తానని చెప్పారు. సో, ఇక్కడ హేమంత్ లేచి నేనొస్తాను గేమ్ ఆడడానికి. ఎందుకంటే నేనిక్కడ ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, నేను ఆడాలనుకుంటున్నానని చెప్పి హేమంత్ అయితే ఫస్ట్ వచ్చాడు. మర్యాద మనీష్ ఓకే రా అని చెప్పి పిలిచాడు. అండ్ తర్వాత మర్యాద మనీష్ ఏమో గాయత్రిని పిలిచాడు. ఎందుకు అంటే ఎవరైతే నీ సెలక్షన్‌ని రాంగ్ అన్నారో వాళ్ళకి నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి గాయత్రిని పిలిచాడు. అండ్ నెక్స్ట్ వచ్చి దీపక్‌ని పిలిచారు. నీ పర్సనాలిటీ ఇక్కడ బయట పడాలనుకుంటున్నానని చెప్పి దీపక్‌ని పిలిచాడు. మనకు తెలిసిందే కదా! మర్యాద మనీష్ చాలా ఓవర్ థింకింగ్‌గా ఆలోచిస్తాడు. ఇంత ఇంత పెద్ద చేసి ఆలోచిస్తాడు. లాస్ట్ సీజన్‌లో అదే చేసాడు మర్యాద మనీష్. ప్రతి చిన్న విషయాన్ని కూడా తిప్పి దాన్ని ఒక చాలా పెద్ద విషయంగా చూసి అందులో ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద విషయంగా చేస్తాడు. అదే ఇక్కడ జరిగింది. సో, అంత ఓవర్ థింకింగ్ చేసి గాయత్రిని, దీపక్‌ని పిలిచాడు. అండ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే ఫ్లయింగ్ ది ఫిషెస్. ఇక్కడ 3 పాన్స్ ఉంటాయి. పాన్స్‌లో మన జపనీస్ ఫ్యాన్ ఉంటుందనమాట ఆ పాన్స్‌లో. ఇక్కడ బయటేమో 3 కలర్స్‌లో ఫిషెస్ ఉంటాయి. సో, ఒక్కొక్కళ్ళొచ్చి వాళ్ళ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీపక్ వచ్చి యెల్లో అండ్ గాయత్రి వచ్చి పింక్ అండ్ హేమంత్ వచ్చి బ్లూ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళేంటంటే ఆ ఫ్యాన్‌తో విసిరి ఫిషెస్ అనేవి వాళ్ళ పాన్‌లో పడాలి. ఎవరి పాన్‌లో ఎక్కువ వాళ్ళ కలర్ ఫిషెస్ ఎక్కువుంటాయో వాళ్ళు విన్ అయినట్టు. సో, ఇక్కడైతే టాస్క్ అయితే స్టార్ట్ అయింది. దీపక్ తన పని తను చేసుకుంటున్నాడు. తన సేమ్ కలర్ ఫిషెస్‌ని తన పాన్‌లో అయితే వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ఇక్కడ గాయత్రి కూడా సేమ్ అదే చేస్తుంది. బట్ ఇక్కడ హేమంత్ ఉన్నాడు చూడండి. తినొచ్చి ఫిషెస్ వేయకుండా ఆ పక్క వాళ్ళ ఫిషెస్‌ని తీయడానికి చూస్తున్నాడు. 'బిగ్ బాస్' చూసినట్టున్నాడు హేమంత్. అన్నీ ఇలాంటి తుంటరి పనులే చేసేలాగా ఉన్నాడు హేమంత్ అయితే. సో, అలా దీపక్ దానిలో తీయడానికి ట్రై చేశాడు. అండ్ ఎవరో గాయత్రి దానిలో తీయడానికి ట్రై చేశాడనమాట. బట్ దీపక్ అయితే తన పని తను చేసుకుంటూ ఎళ్ళాడు. తర్వాత వచ్చి చెప్తున్నాడు, బ్రో ఎందుకు నీ గేమ్ నువ్వు ఆడుకో ఇలాంటివెందుకు" అని చెప్పి. బట్ హేమంత్ అయితే అదే పని చేస్తున్నాడు. తను వేయట్లేదు పక్క వాళ్ళవి తీయడానికే చూస్తున్నాడు. గేమ్‌ని 2 విధాలుగా ఆడొచ్చు. ఒకటి మన గేమ్ మనం ఆడుకోవడం. 2 మన గేమ్ ఆడడం మానేసి పక్క వాళ్ళ గేమ్ చెడగొట్టడం. హేమంత్ అయితే అదే చేశాడు. సో, ఇక్కడ ఫైనల్‌గా టాస్క్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్‌లో ఎవరు గాయత్రి వచ్చి మళ్ళీ దీపక్‌వి కూడా తీయడానికి ట్రై చేసింది. బజర్ మోగే టయానికి ఒక 2, 3 అయితే బయటకొచ్చాయన్నమాట. ఆ తర్వాత టాస్క్ అయితే కంప్లీట్ అయింది. కౌంట్ అయితే స్టార్ట్ చేశారు. హేమంత్ దానిలో ఎక్కువేం లేవు. తనని పక్కకెళ్ళిపోమన్నారు. అండ్ తర్వాత గాయత్రి దానిలో 26 27 ఉన్నాయి. సో, అంతకన్నా ఎక్కువ దీపక్ అయితే వచ్చాయి. సో, దీపక్ అయితే ఈ టాస్క్ విన్ అయ్యాడు. సో, ఆల్ ఆర్ హ్యాపీ. ఎందుకంటే తను నిజాయితీగా ఆడాడు. తను కూడా అదే చెప్పాడు. నేను ఓడిపోయానా లేదన్నది కాదు. నేను నా ఎఫర్ట్స్ పెట్టాను. సో, నేను నిజాయితీగా ఆడాను. నేను ఎవరి దానిలోకి వెళ్ళలేదు. నేను ఎవరివి తీయలేదు బయటికి అని చెప్పి తను కొంచెం ఎమోషనల్ అయ్యాడు. బట్ అక్కడ టాస్క్ అయితే దీపక్ గెలిచాడు. సో, తనకొచ్చిన కార్డ్ ఏంటి అంటే స్కిప్ ది రౌండ్. యాహ్! స్కిప్ ది రౌండ్. సో, ఆ కార్డ్ అయితే ఫైర్ కార్డ్ అయితే తను గెలుచుకున్నాడు. సో, మనీస్ అందరికి మళ్ళీ బాయ్ బాయ్ చెప్పి ఎళ్ళిపోయాడు. నెక్స్ట్ పర్సన్.
లాస్ట్ సీజన్ విన్నర్ కళ్యాణ్ పడాల ఒక కామనర్గా వచ్చి ఒక సెలబ్రిటీ అయ్యాడు. సో ఈ విధంగా శ్రీముఖి అయితే ఒక మంచి ఇంట్రో అయితే ఇచ్చింది కళ్యాణ పడాల గురించి. అదైతే నిజమే. తను అసలు వచ్చినప్పుడు అగ్ని పరీక్షలో చూస్తే చాలా ఇతను సెలెక్ట్ అవుతాడా అన్నట్టు ఉండేవాడు. గేమ్స్ అయితే చాలా బా ఆడేవాడు. బట్ ఆ రీతిలో ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు తను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అండ్ కామనర్‌గా వచ్చి బయటకొచ్చిన తర్వాత కూడా ఎక్కడ తను ఆ లైన్ అన్నది క్రాస్ అవ్వలేదు. కళ్యాణ పడాల లైన్ అన్నది క్రాస్ అవ్వలేదు. తన లిమిట్స్‌లో తను ఉంటూ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా చాలా బా చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే మనం ముందు చూసాం కొంతమంది బయట హౌస్‌లో ఒకలా ఉన్నారు. బయటకొచ్చిన తర్వాత మొత్తం డిఫరెంట్. షాక్ అయ్యాం. ఏంటి తిను ఇలా ఉన్నాడు అని. బట్ కళ్యాణ పడాల విషయంలో అలా జరగలేదు. తను బయట కూడా అంతే హుందాగా, అంతే నీట్‌గా మాట్లాడడం అయితే చేస్తున్నాడు. సో, వెల్ అండ్ గుడ్ అనమాట. కళ్యాణ్ పడాల వచ్చాడు. రాగానే తనతో ట్రోఫీ అయితే తీసుకొనొచ్చాడనమాట. అండ్ ఇక్కడ శ్రీముఖి మంచి ఇంట్రో అయితే కళ్యాణ్ పడాలకి ఇచ్చింది. సో, తనైతే వచ్చాడు. తన పాత మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకున్నాడు. అండ్ జడ్జెస్‌తో చేసినవి, శ్రీముఖితో చేసినవి ఇవన్నీ గుర్తు చేసుకున్నాడు. తర్వాత కన్ కంటెండర్స్‌ని క్వెషన్‌లు అడిగారు. మీరు 'బిగ్ బాస్' హౌస్‌కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి. దీనికి హేమంత్ లేచి తన ఆన్సర్ ఏదో తను చెప్పాడు. అండ్ తర్వాత శాలిని కూడా తన ఆన్సర్ చెప్పింది. అండ్ బాగి చెప్పింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ క్వెషన్ వచ్చి మీకు టికెట్ టు ఫినాలే ఉంది. అండ్ అదే టైంలో మూవీ ఆఫర్ వచ్చింది. సో, మీరు రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి అడిగాడు. సో, దానికి దీపక్ వచ్చి సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి ఆఫరొస్తే నేను టికెట్ టు ఫినాలే వదులుకుంటాను. ఎందుకంటే అంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర అవకాశాలు అంత ఈజీగా రావు కదా! సో, ఒక వెల్ నోన్ పర్సన్ డైరెక్టర్ కాల్ చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి అలా చెప్పాడు. అమ్మనొచ్చి వై నాట్ నేనెందుకు సెలెక్ట్ కాకూడదు? నేను గేమ్స్ బాగా ఆడతాను. నేను స్ట్రాంగ్‌గా ఉంటాను. నేను కామెడీ చేయగలను. ఇలా తన వర్షన్ అంతా తను చెప్పుకున్నాడు. అండ్ అప్పుడు కళ్యాణ్ పడాల వచ్చి అమర్‌ని సెలెక్ట్ చేశాడు నెక్స్ట్ గేమ్‌కి. అండ్ తర్వాతున్న ఇద్దరిని బిందు మాధవి అండ్ అభిజిత్ సెలెక్ట్ చేశారు. బిందు మాధవి వచ్చి మిథిలేష్‌ని సెలెక్ట్ చేసింది. అండ్ అభిజిత్ వచ్చి యాజ్ ఇట్ ఈజ్ రోహిత్‌ని సెలెక్ట్ చేశాడు. ఇక్కడ అభిజిత్ రోహిత్‌కి ఇస్తున్న సపోర్ట్ మామూలుగా కాదసలు. చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నాడు. అండ్ రోహిత్ కూడా అలానే ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ అభిజిత్‌ని డిసప్పాయింట్ అయితే చెయ్యట్లేదు. సో, ఫైనల్‌గా థర్డ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఎవరంటే మిథిలేష్ అండ్ అమన్ అండ్ రోహిత్. మంచి పోటాపోటీగా ఉన్న వాళ్ళైతే ముగ్గురు వచ్చారు. సో, ఇది కదా చూడాలి. ఎందుకంటే ముగ్గురు ఒకలాంటి పర్సనాలిటీసే. ముగ్గురు బాయ్స్ మంచి బాడీ ఉన్నవాళ్ళు. సో, ఎలా ఆడతారా అని వెయిట్ చేశాను. చాలా బా ఆడారు కూడా. అండ్ ఫస్ట్ రౌండ్ ఇందులో 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే, ఒక ఇసుకతో ఒక పెద్ద టబ్ ఉంటది. అందులో రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్‌ని ఒకదానికొకటి ఫిక్స్ చేసి, ఒక ఫ్లాగ్ ఫిక్స్ చేసి, పక్కన ఒక సర్కిల్ ఉంటది. ఆ సర్కిల్‌ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఎవరైతే ఫస్ట్ వస్తారో ఇద్దరు పర్సన్స్ వాళ్ళు ఆ 2 పార్ట్స్‌ని తీసుకోవాలి. సో, రిమైనింగ్ ఎవరైతే లాస్ట్ వస్తారో అతను ఫస్ట్ లెవెల్ 1లోనే క్వాలిఫై అవ్వలేనట్టు. సో, ఈ ఫ్లాగ్ తీసుకొచ్చి ఆ సర్కిల్‌లో ఉన్న 2 పార్ట్స్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలనమాట. అండ్ తర్వాత రౌండ్ ఏంటి అంటే బయట పిల్లోస్ ఉన్నాయి. ఆ పిల్లోస్‌ని తీసుకొచ్చి వాళ్ళు ఆ సర్కిల్‌లో ఏ పార్ట్ అయితే గెలుచుకున్నారో ఆ పార్ట్‌లో పెట్టాలి. సో, ఇది టాస్క్. ఫస్ట్ లెవెల్‌లో ముగ్గురు ఆడడం స్టార్ట్ చేశారు ఇసుకలో. ఫస్ట్ అయితే అమన్‌కి దొరికేసింది. ఫ్లాగు, రాడ్స్ అన్నీ ఫిక్స్ చేసుకొని తెచ్చి తన సర్కిల్‌లో తన పార్ట్‌లో తను పెట్టుకున్నాడు. అండ్ తర్వాత రోహిత్ వచ్చి పెట్టుకున్నాడు. ఇక్కడ మిథిలేష్‌కి దొరకలేదు ఫ్లాగు. సో, మిథిలేష్ అయితే డిస్‌క్వాలిఫై ఎళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ పిల్లోస్‌ని తీసుకొచ్చి ఆ సర్కిల్‌లో ఆ పార్ట్స్‌లో పెట్టుకోవాలి. సో, ఇక్కడ అమన్ అండ్ రోహిత్ ఇద్దరైతే చాలా ఫిజికల్ అయ్యారు. అక్కడ రోహిత్ హోల్డ్ చేసాడు అమన్‌ని. అసలు అమన్ విడిపించుకోలేకపోయాడు. అంత స్ట్రాంగ్‌గా హోల్డ్ చేశాడు. అసలు నాకెందుకో రోహిత్, అమన్ అండ్ ఇంకా చరణ్ వీళ్ళు 'బిగ్ బాస్ 10'లోకి అడుగుపెట్టే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువున్నాయనిపిస్తుంది. ఎందుకంటే అసలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు రోహిత్ అయితే. అండ్ ఇలా ఉంటాడు, ఇలా ఆడతాడని చెప్పి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు స్టార్టింగ్ సెలక్షన్స్‌లో చూసి. అంత సైలెంట్‌గా ఉన్నాడు. అసలక్కడ సెలెక్ట్ అవుతాడని కూడా నేను అనుకోలేదు. బట్ ఏదో అభిజిత్ దయ వల్ల సెలెక్ట్ అయ్యాడు. బట్ గేమ్స్ అయితే సూపర్. చాలా బా ఆడుతున్నాడు. చాలా స్ట్రాంగ్‌గున్నాడు. అండ్ అమన్ ఆల్సో చాలా బా ఆడుతున్నాడు. అండ్ ఇద్దరైతే చాలా ఫిజికల్‌గా అయితే గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. అండ్ మధ్యలో శ్రీముఖి 1, 2 టైమ్స్ హోల్డ్ చేసింది. వాళ్ళని స్టాప్ చేసింది. అండ్ తర్వాత ఎవరో అపూర్వని పిలిచి సంచాలకుగా చేయమంది.
అండ్ ఫైనల్‌గా టాస్క్ అయితే బజర్ అయితే మోగింది. ఆ టైంకి ఎవరు మన అమనొచ్చి రోహిత్ దానిలో ఒక 2, 3 పిల్లోస్ తీసుకొని ఎళ్ళిపోయాడు. ఇక్కడ అపూర్వ వచ్చి రోహిత్‌ని సెలెక్ట్ చేసింది విన్నర్ కింద. బిందు ఏమో అడిగింది కంటెస్టెంట్స్‌ని ఎవరు మీ దృష్టిలో విన్నర్ అనుకుంటున్నారంటే వాళ్ళైతే చాలామంది అమన్ పేరు చెప్పారు. అండ్ వీళ్ళు కూడా డిసైడ్ అయ్యి ఎవరు జడ్జెస్ అండ్ శ్రీముఖి. మధ్యలో నవదీప్ ఎళ్ళిపోయాడు. ఏదో పనుందని చెప్పి ఎళ్ళిపోయాడు. తర్వాత బిందు, అభిజిత్ అండ్ శ్రీముఖి ముగ్గురు డిసైడ్ అయ్యి మేము టాస్క్‌లో రూల్ ఏంటంటే ఎవరి ప్లేస్‌లో ఎక్కువ పిల్లర్స్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ది బజర్. బజర్ మోగే టయానికి ఎవరి ప్లేస్‌లో ఎక్కువ పిల్లర్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్ అని చెప్పి మేము చెప్పాం కాబట్టి అలా అయితే అమన్ విన్నర్ అని చెప్పి విన్నర్‌ని డిక్లేర్ చేసేసారు. ఎవరు అమన్ అని. ఇక్కడ అపూర్వ సరిగ్గా సంచాలకి చేయలేదు. సో, మిస్టేక్‌ని నువ్వు యాక్సెప్ట్ చేసి ఫర్దర్‌గా చూసుకో అని చెప్పి తనకి అండ్ రిమైనింగ్ వాళ్ళందరికైతే చెప్పింది శ్రీముఖి. సో, ఫైనల్‌గా అయితే అమన్ అయితే ఈ టాస్క్ గెలుచుకొని థర్డ్ పవర్ కార్డ్‌నైతే థర్డ్ పవర్ కార్డ్‌నైతే గెలుచుకున్నాడు. బట్ ఇందులో ఏముందో అన్నది రివీల్ చేయలేదు. ముందు ఉన్న పవర్ కార్డ్స్ 2 మనకి రివీల్ చేశారు. బట్ ఇందులో అయితే ఏముందో రివీల్ చేయలేదు. అండ్ ఇది తనకు కూడా ఇవ్వరంట. ఇది జ్యూరీ దగ్గర ఉంటుంది. టైం వచ్చినప్పుడు తనకి జ్యూరీ ఇస్తుంది. తనకెప్పుడు అవసరమో అప్పుడు ఇస్తుంది. అయితే అమ్మని అడిగారు, "ఇది నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు జ్యూరీలో" అంటే అమ్మనొచ్చి నేను బిందు మ్యామ్‌కి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సెలక్షన్ టైమ్‌లో అభిజిత్ అండ్ నవదీప్ ఇద్దరు గ్రీన్స్ ఇచ్చారు. బిందు మ్యామ్ ఒక్కళ్ళే నాకు రెడ్ ఇచ్చారు. ఎందుకంటే నాలో ఉన్న పొటెన్షియల్‌ని ఇంకా ఫర్దర్‌గా చూడాలనుకుంటున్నానని చెప్పి. సో, నేను ఇప్పుడు నా పొటెన్షియల్‌ని నేను చూపించుకొని నేను ఈ టాస్క్‌లో విన్ అయ్యి నేను పవర్ కార్డ్ గెలిచాను కాబట్టి నేను ఆ కార్డ్‌ని తీసుకెళ్ళి బిందు మ్యామ్‌కి ఇస్తున్నానని చెప్పి, నాకు అవసరమైనప్పుడు మ్యామ్ నా కార్డ్ యూజ్ చేస్తారనే నమ్మకంతో ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. సో, ఇక్కడ బిందు అయితే కొంచెం ఇంప్రెస్ అయింది. అండ్ తర్వాత కళ్యాణ్ పడాల ఒక స్మాల్ స్పీచ్ ఇచ్చాడు. ఏంటి అంటే, మీ గేమ్ ఎలా ఆడాలో మీరే డిసైడ్ అవుతారు. బట్ మీరు ఎలా థింక్ చేయాలో జడ్జెస్ నేర్పిస్తారు. సో, మీరది చూసి నేర్చుకోవాలి. అండ్ తర్వాత మీరు హౌస్‌లో ఎలా ఆడాలో జడ్జెస్ మాటల్లో మీరవి నేర్చుకొని, పట్టుకొని అవి మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సో, ఇక్కడ ఆడడం మ్యాటర్ కాదు. ఎలా ఆడుతున్నామన్నది చూడాలి. మీరెలా ఆడుతున్నారో జడ్జెస్ డిసైడ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయాల్సుంటది. అండ్ జడ్జెస్ ఇక్కడ సెలెక్ట్ చేశారంటే నార్మల్‌గా సెలెక్ట్ చేయరు. నేనిక్కడ ఉన్నానంటే కారణం వాళ్ళ సెలక్షనే అని చెప్పి ఒక క్యూట్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకో నాకు కళ్యాణ్ పడాల చేత చెప్పించారేమో వాళ్ళ సెలక్షన్ గురించి అనిపించింది. ఎందుకంటే నిన్న మనం గాయత్రి సెలక్షన్ మీద ఫుల్‌గా యేసుకున్నాం గదా! మనమే కదా! చాలామంది అసలది అన్‌ఫెయిర్ తనని ఎలా సెలెక్ట్ చేశారని చెప్పి అన్నారు కదా! అందుకేనేమో కళ్యాణ్ చేత ఇలా చెప్పించారేమో అని నేను అనుకుంటున్నాను. సో, అది గైస్ ఈరోజు టాస్క్‌లు, గేమ్‌లు అన్నీ ఇలా జరిగాయి. సో, ఎపిసోడ్ మీకెలా అనిపిచ్చింది? అండ్ మళ్ళీ ఇంకా వస్తారనుకుంటా. ఈరోజు కళ్యాణ్, మర్యాద, మనీష్ అండ్ ప్రియ వచ్చారు కదా! మేబీ ఇంకా రేపు డిమాన్ వీళ్ళు ఇంకా ఉన్నారు కదా! వీళ్ళందరూ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, చూద్దాం ఇంకా ఎవరెవరు వస్తున్నారు, ఇంకా ఏ కార్డ్స్ ఉన్నాయో. ఈరోజైతే 3 పవర్ కార్డ్స్ అయితే రివీల్ అయ్యాయి. అంటే పవర్ కార్డ్స్ అయితే ఇచ్చారు, గెలుచుకున్నారు. బట్ అందులో ఓన్లీ 2 కార్డ్సే రివీల్ అయ్యాయి. ఇంకో కార్డ్ అయితే ఏంటన్నది మనకిప్పుడు చెప్పలేదు. సో, ఈరోజు ఎపిసోడ్ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరెవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది? అది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.